అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో సాగించిన పాలనలో ప్రజా సానుకూల ఆలోచనలు, చర్యలు తీసుకోవటం సంతోషకరమైనది. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను అమలు క్రమంలో కొనసాగుతూ ఉన్నారు. వెనక ముందు అవుతున్నప్పటికీ అవి అమలు చేస్తారు అనేటటువంటి ఒక ఆశ ప్రజలలో, రైతులలో ఉండటం సంతోషకరమైనది. రుణమాఫీకి సంబంధించి కూడా 22 లక్షల మందికి రుణమాఫీ చేయటం జరిగింది. మొన్న డిసెంబర్ 1 నుంచి మరొక 3 లక్షల మందికి రుణమాఫీ చేయటానికి చర్యలు తీసుకున్నారు. ఈ 3 లక్షల మందికి సంబంధించి కూడా రైతుల కుటుంబాల దగ్గరికి ప్రభుత్వ వ్యవసాయ అధికారులు వెళ్ళి వివరాలు సేకరించటం చాలా సంతోషకరమైనది. ఇంకా ఎక్కువ మందికి రుణమాఫీ కావాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా వెంటనే దానికి సంబంధించిన అమలుకు ఆలోచన చేయాలి అని కోరుతా ఉన్నాను. అట్లాగే కౌలు రైతులకు సంబంధించి దాదాపు 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు రాష్ట్రంలో. కౌలు రైతులకు సంబంధించి ఎన్నికలలో ఇచ్చిన హామీలలో 6 హామీలలో కౌలు రైతులను కూడా చేర్చడం జరిగింది. అంతేకాదు 2023 సెప్టెంబర్ 13వ తారీఖున పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు. ఈ రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరికీ మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాము అని. అందుకే 22 లక్షల మందిగా ఉన్న కౌలు రైతులకు ఏ రకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారో అన్నింటినీ కూడా కౌలు రైతులకు వర్తింపచేయాలి. కౌలు రైతులను గుర్తించాలి. 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి చట్టం ప్రకారం కౌలు రైతులందరినీ గుర్తించాలి. వారికి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలి అని కోరుతా ఉన్నాను.